హాయ్ ఫ్రెండ్స్, నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూస్తేనే అర్థమవుద్ది ఏదైనా వీడియోస్, కూరలు కానీ ఏదైనా కొంచెం చూస్తే తెలియదు. ఎందుకంటే నేను లైవ్ పెట్టను కాబట్టి నాకు చూడండి. నేను మీ లాంగ్ వీడియోస్ చూస్తాను, లాంగ్ వీడియోస్ చూడండి, నేను చూస్తాను మీ. అలాగే ఇప్పుడు మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. తాలింపు వేసాను. తాలింపు వేసిన తర్వాత తాలింపులో కూడా ఏమేమి వేసానంటే ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసాను ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు, మినపప్పు వేసాను ఫ్రెండ్స్. ఈ 4 వేసాను. అలాగే పసుపు వేసాను. నూనెలో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, శనక్కాయ పప్పులు. కొంతమంది గుళ్ళు అంటారు కదా, ఇక్కడ తెలంగాణలో గుళ్ళు అంటారు. శనక్కాయ పప్పులు గుళ్ళన్నా ఒకటే ఫ్రెండ్స్. అంటే ఇక్కడ వాళ్ళకి కొంతమంది తెలియదని చెప్పి నేను గుళ్ళు అని చెప్తున్నాను ఫ్రెండ్స్. రెండు ఒకటే, శనక్కాయ పప్పులు అన్నా గుళ్ళన్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తం చూడండి వీడియోస్, సగం సగం చూడొద్దు ప్లీజ్. సపోర్ట్ చేయండి. వాచ్ అవర్ చాలా తక్కువ ఉంది. మళ్ళీ రేపు ఆగస్ట్ 4కి సంవత్సరం పూర్తి అవుద్ది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. 1K అయినాయి నాకు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఎలా సపోర్ట్ చేశారో. ఎందుకంటే నేను లైవ్ పెట్టడంలో మా వారికి ఇష్టం లేదని, అందుకనే ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నము, ఇదిగోండి మామిడికాయ చూసారు కదా, ఇది మామిడికాయ. అంతలోకి అది అయ్యేలోపు అన్నం వేడి వేడిగా ఉంది. కొద్దిసేపు ఆరనిద్దాం. మామిడికాయ కూడా వేసాను తురుము. ఒక చిన్న మామిడికాయ వేసాను ఫ్రెండ్స్. అంటే గ్లాసు బియ్యానికి, మన గ్లాస్ ఉంటుంది కదా తాగే గ్లాసు, దాని బియ్యానికి ఒక మామిడికాయ చిన్నది, పెద్దది కదా. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చింది. బాగా పులుపు ఉంటుంది ఫ్రెండ్స్. కాలుతుంది, ఎక్కువసేపు చల్లారనిద్దాం. ఇక కట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటికే కొంచెం ఇది అయిపోయినాయి. ఇక ఒక దాంట్లో వేసేయడమే, రైస్లో వేసి ఇచ్చేయడమే, కలపడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూద్దాం అసలు ఉప్పు సరిపోయిందో లేదో. మామిడికాయ పులిహోర రెడీ. అన్నీ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఉప్పు, పులుపు అన్నీ చాలా బాగున్నాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎంతమందికి మామిడికాయ పులిహోర అంటే ఇష్టం మా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ చూసారా, పులుపు మట్టికి బాగుంది ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ మామిడికాయ చెట్టు పులుపు చాలా ఉంటుంది. పుప్పులు కూడా చక్కగా చాలా బాగా బాగున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియో కన్నా కూడా లాంగ్ వీడియోనే ఎక్కువ మనకి వాచ్ అవర్ వస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ వీడియోకి వస్తుంది అంటున్నారు కానీ ఏమీ వాచ్ అవర్ రాదు ఫ్రెండ్స్. నేను 2-3 వీడియోస్లో కూడా మొత్తం చూసి కనుక్కున్నాను. షార్ట్ వీడియోలో రావంట, వ్యూస్ వస్తుంది. లాంగ్ వీడియోస్ అందరికీ, నాకనే కాదు చాలామంది లైవ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడండి. లాంగ్ వీడియోకి ఎక్కువ వస్తుంది అంటున్నారు. షార్ట్ వీడియోకి చాలా వరకు నేను 2-3 వీడియోస్ చూసిన వాటిల్లో కూడా రావటం లేదు, వ్యూస్ వస్తుంది అంతే అన్నారు. అందుకని అంటున్నాను ఫ్రెండ్స్, లేదంటే నాకు తెలీదు. సంవత్సరం కూడా అవలా నేను స్టార్ట్ చేసి, అందుకని చెప్పి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి. మీ అందరికి కూడా
ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.